లేని వారికి రేవంత్ సర్కార్ మరొక వరం ప్రకటించింది. మిడిల్ క్లాస్ ప్రజల చిరకాల స్వప్నం సొంతింటి కలను నెరవేర్చాలని చూస్తోంది. ఓఆర్ఆర్, ట్రిపుల్ మధ్య ఇండిపెండెంట్ ఇళ్ల ఏర్పాటుకు సిద్ధమవుతోంది రేవంత్ సర్కార్. పేద మధ్యతరగతి ప్రజలకు రేవంత్ సర్కార్ తీపి కబురు చెప్పింది. వారి సొంతింటి కలను నిజం చేసేందుకు సిద్ధమైంది. పేదల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మొదలుతో త్వరలోనే మధ్యతరగతి ప్రజలకు ఇండ్ల నిర్మించి ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఔటర్ రీజనల్ రింగ్ రోడ్డు మధ్య వారికి ఇండిపెండెంట్ ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేందుకు సిద్ధమైంది. డిసెంబర్ 6 నుంచి 10 రోజుల పాటు గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను గుర్తించే కార్యక్రమం చేపట్టింది. ఈ మేరకు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. సొంత స్థలం ఉన్న వారి కుటుంబంలో ఆడబిడ్డ పేరిట ఇల్లు మంజూరు చేస్తామని పొంగులేటి వెల్లడించారు. నిర్మాణానికి 5 లక్షల రూపాయలను 4 విడతల్లో చెల్లిస్తామన్నారు. పునాది దశలో 1,00,000, కిటికీ స్థాయిలో 1,75,000, స్లాబ్ స్థాయిలో మరొక 1,25,000, ఇల్లు పూర్తయ్యాక మిగిలిన 1,00,000 చెల్లిస్తామన్నారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉంటుందని, కులం, మతం, ఏ పార్టీ అనేది ప్రభుత్వం అడగదన్నారు. అంతేకాదు, మధ్యతరగతి ప్రజలకు కూడా రేవంత్ సర్కార్ తీపి కబురు చెప్పింది. వారికి కూడా ఇండ్లు నిర్మించి ఇవ్వనుంది. ఈ మేరకు మంత్రి పొంగులేటి శుభవార్త చెప్పారు. హైదరాబాద్ ఔటర్ రీజనల్ రింగ్ రోడ్ల మధ్య 3 ప్రాంతాల్లో మధ్యతరగతి ప్రజలకు ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారు. మొత్తం 300 ఎకరాల్లో మధ్యతరగతి ప్రజల కోసం ఇళ్ల నిర్మాణం తలపెట్టనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే మార్గంలో, కామారెడ్డి వెళ్లే మార్గంలో, ముంబై హైవే ప్రాంతంలో ఒక్కో చోట ఇలా 3 ప్రాంతాల్లో 100 ఎకరాల్లో ఇండిపెండెంట్ ఇండ్లు నిర్మించాలని నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలోని నిరుపేదలకు ఇందిరమ్మ గృహ నిర్మాణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని తెలిపారు. ఇందులో మొదటి ఏడాది 4.5 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నామని, రేపటి నుంచే లబ్ధిదారుల ఎంపిక ప్రారంభమవుతుందన్నారు. తొలి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారు. ఇళ్ల నిర్మాణ ప్రక్రియ వచ్చే 4 ఏళ్లు కొనసాగుతుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి ఆర్థికంగా ఇబ్బందులున్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేదవారికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తుందన్నారు. గ్రీన్ ఛానల్ ద్వారా నిధులను లబ్ధిదారుల ఖాతాల్లోనే జమ చేయనున్నట్లు మంత్రి పొంగులేటి వెల్లడించారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.